కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్టయితే, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేయుచున్నాడు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారికి స్వాతంత్ర్యం ఉంటుంది. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారి నిట్టూర్పులను, వారి ఏడుపులను, వారు భరించలేనటువంటి బానిసత్వం కలిగి ఉన్నటువంటి వారి మొరను ఆలకించి వారికి స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం జరిగింది. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనలను మనం అంతకుముందు పాపములో, మనం చీకటిలో, సాతాను మయములో జీవిస్తున్నప్పుడు మరి ప్రభువును మనం ఆశ్రయించి ఉండడం జరిగినది. మరి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి మారుమనసు పొంది మన పాపములు ఒప్పుకోవడం ద్వారా క్రీస్తు ద్వారా దేవుడు తనకు బిడ్డలుగా మార్చుకోవడం జరిగింది. మరి మనకు ఆ పాపము నుండి విముక్తి కలిగించి స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది.